ఓం శ్రీమాత్రే నమః. ఇంద్రా ఏకాదశి ఈ ఏడాది పితృపక్షంలో వస్తోంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం నుండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా పూర్వీకులకి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఇందిరా ఏకాదశి ఘనంగా జరుపుకోనున్నారు. ఈ ఇందిరా ఏకాదశి పూజా విధానం, వ్రతకథ గురించి భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా అర్జున్కి వివరించాడు. ఇంతటి విశేషమైన ఈ ఇందిరా ఏకాదశి గురించి ఈ రోజున వివరంగా తెలుసుకుందాం. ఈ ఇందిరా ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తాన నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం పూజా గదిని శుభ్రం చేసి ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. విష్ణుమూర్తి ముందు నెయ్యి దీపం వెలిగించి ఉపవాస వ్రత దీక్ష చేపట్టాల్సి ఉంటుంది. పసుపు విష్ణుమూర్తి చాలా ఇష్టమైనది కాబట్టి స్వామివారికి పసుపు పూలు సమర్పించండి. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. విష్ణుమూర్తికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు లేదా సాత్విక ఆహారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఇందిరా ఏకాదశి వృత్తాంతాన్ని పఠించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి హారతి ఇస్తే పూజ పూర్తయినట్టే. పూజ అనంతరం ప్రసాదం మీరు తిని కుటుంబం సభ్యులు, సన్నిహితులకు పంచండి. ఇక ఇందిరా ఏకాదశి నాడు ఒక మంత్రం పఠిస్తే చాలా మంచి జరుగుతుందట. జాతక దోషం ఉన్నవారు ఎవరైనా ఇందిరా ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఎదుట కూర్చొని 21 సార్లు నవగ్రహ స్తోత్రం పఠిస్తే గ్రహాలను శాంతింపజేస్తుందట. అన్ని దోషాలు తొలగిపోతాయని మన నమ్మకం. పూర్వీకులకు నివాళులు అర్పించడానికి, వారికి శాంతిని అందించడానికి ఇందిరా ఏకాదశి తిథి ఒక ప్రత్యేక సందర్భం. ఏకాదశి తిథి రోజున దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. మహావిష్ణువు అనుగ్రహంతో పూర్వీకులకు ఈ రోజున దానాలు చేసిన ఫలాలు నేరుగా అందుతాయని మన నమ్మకం. ఈ ఏకాదశి రోజున చేసే దానం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. అంతేకాదు వ్యక్తి సంపదను పొందుతాడు. అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందుతాడు. ఇందిరా ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. నువ్వులను పూర్వీకులకు ఇష్టమైనవిగా భావిస్తారు. ఇందిరా ఏకాదశి రోజు నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకుల శాంతి, అనుగ్రహం లభిస్తుంది. ఇందిరా ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని పఠించండి. మంత్రహీనం క్రియం హీరం భక్తహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓం శ్రీ విష్ణవే నమః. క్షమాయాచన సమర్పణయామి. ఇందిరా ఏకాదశి వ్రతకథ. భగవాన్ శ్రీకృష్ణుని భక్తితో ఉప్పొంగిపోయిన అర్జునుడు, ఓ ప్రభు, దయచేసి ఈ భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి వ్రతం గురించి చెప్పండి. దాని పేరేమిటి? దానిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేమిటి? దయతో దాని విధి విధానాలను వివరించండి అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ ధనుర్ధర, భాద్రపద మాసంలోని ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. నరకంలో ఉన్న పితరులు ఉద్ధరింపబడతారు. ఓ అర్జున, ఈ ఏకాదశి కథను కేవలం వినడం ద్వారా కూడా అనంతమైన ఫలితాలు కలుగుతాయి. నేను ఈ కథని వివరిస్తాను, నువ్వు శ్రద్ధగా విను. ఇంకా ఈ ఇంద్ర ఏకాదశి వ్రత కథ మొదలైంది. సత్యయుగంలో మహిష్మతి అనే నగరాన్ని ఇంద్రసేనుడు అనే ధర్మరాజులైన రాజు పరిపాలించేవాడు. అతనికి కుమారులు, మనవరాళ్ళు, అపారమైన ధనం ఉన్నాయి. అతని శత్రువులు అతనికి ఎల్లప్పుడూ భయపడేవారు. ఒకరోజు రాజు తన సభలో సంతోషంగా కూర్చున్నప్పుడు మహర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడిని చూసి రాజు తనను ఆసనం నుంచి లేచి నమస్కరించి గౌరవంగా కూర్చోబెట్టాడు. మహర్షి నారదుడు, ఓ రాజా, నీ రాజ్యంలో అంతా కుశలమేనా? నీ ధర్మనిరతిని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని అన్నాడు. రాజు, ఓ దేవర్షి, నీ దయ వల్ల నా రాజ్యంలో అంతా కుశలంగా ఉంది. మీ ఆశీస్సుల వల్ల నేను చేసిన అన్ని యజ్ఞాలు, కర్మలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు దయచేసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి, నేను మీకు సేవ చేయగలను అని అడిగాడు. మహర్షి నారదుడు, ఓ రాజా, నేను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు సభలో నీ తండ్రిని చూశాను. నీ తండ్రి గొప్ప జ్ఞాని, దాత, ధర్మార్థుడు. కానీ ఏకాదశి వ్రతం ఒకసారి విఫలమవడం వల్ల అతను యమలోకానికి వెళ్ళాడు. అతను నీకు ఒక సందేశం పంపాడని చెప్పాడు. రాజు ఆసక్తిగా, ఏమిటి ఆ సందేశం మహర్షి? దయచేసి త్వరగా చెప్పండి అని అడిగాడు. నీ తండ్రి ఇలా అన్నాడు, ఓ మహర్షి, దయచేసి నా కుమారుడు ఇంద్రసేనుడు మహిష్మతి రాజు వద్దకు వెళ్ళి తన సందేశం ఇవ్వండి. నా పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేను ఈ లోకానికి వచ్చాను. నా కుమారుడు భాద్రపద మాసంలో వచ్చే ఇంద్రా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతఫలాన్ని నాకు అంకితం చేస్తే నేను ఈ లోకం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్తాను అని చెప్పాడు
నారదుడు వివరించాడు. తన తండ్రి యమలోకంలో ఉన్నాడని తెలిసి ఇంద్రసేనుణ్ణి తీవ్ర దుఃఖం కలిగింది. అతను నారదుడితో, ఓ నారద, నా తండ్రి యమలోకంలో ఉన్నాడని తెలిసి చాలా బాధగా ఉంది. నేను ఖచ్చితంగా అతని విముక్తి కోసం ప్రయత్నిస్తాను. దయచేసి ఇంద్ర ఏకాదశి వ్రత విధానాన్ని నాకు వివరించండి అని అన్నాడు. నారదుడు, ఓ రాజా, భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో దశమి రోజున ఉదయం భక్తితో స్నానం చేయాలి. మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేసి పితృలకు శ్రాద్ధం నిర్వహించాలి. ఆ రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి రాత్రి నేలపై పడుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి నాడు నిత్య కర్మలు పూర్తి చేసుకుని స్నానం చేసి భక్తితో వ్రతాన్ని ఆచరించాలి. నేను ఈ రోజు ఉపవాసం ఉండి అన్ని భోగాలను వదులుకుంటాను. రేపు భోజనం చేస్తాను. ఓ ఈశ్వర, నువ్వే నన్ను కాపాడేవాడివి. ఈ ఉపవాసాన్ని విజయవంతం చెయ్యి అని సంకల్పం చేసుకోవాలి అని చెప్పాడు. వ్రత విధానం యొక్క ముగింపు. ఈ విధంగా ఆచరించి మధ్యాహ్నం శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పేద బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి దక్షిణం ఇవ్వాలి. భోజనంలో కొంత భాగాన్ని ఆవుకు తప్పకుండా ఇవ్వాలి. శ్రీ మహావిష్ణువుని ధూపం, నైవేద్యం మొదలైన వాటితో పూజించి రాత్రి జాగరణ చేయాలి. తరువాత ద్వాదశి రోజున మౌనంగా ఉండి బంధువులతో కలిసి భోజనం చేయాలి. ఓ రాజా, ఇదే ఇంద్ర ఏకాదశి వ్రత విధానం. నువ్వు సోమరితనాన్ని విడిచిపెట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీ తండ్రి ఖచ్చితంగా స్వర్గానికి వెళతాడు. నారదుడు రాజుకు అన్ని విధానాలను వివరించి అంతరార్థనమయ్యాడు. రాజు ఇంద్ర ఏకాదశి వచ్చినప్పుడు దానిని విధిగా ఆచరించాడు. బంధువులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. రాజు తండ్రి యమలోకం నుండి రథమెక్కి స్వర్గానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి ప్రభావంతో రాజు ఇంద్రసేనుడు కూడా ఇహలోకంలో సుఖాలను అనుభవించి చివరకు స్వర్గానికి చేరుకున్నాడు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ వ్రత మహత్యాన్ని వివరించి ఇలా అన్నాడు. ఓ అర్జున, ఇంద్ర ఏకాదశి మహత్యాన్ని నీకు వివరించాను. ఈ కథను చదవడం లేదా వినడం ద్వారా కూడా సమస్త పాపాలు తొలగిపోతాయి. చివరకు మనిషి స్వర్గానికి అర్హుడవుతాడు. ఇలా ఇంద్ర ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలు నశించి పితరులు ఉద్ధరించబడతారని ఈ వ్రత కథను చదవడం ద్వారా లేదా వినడం ద్వారా కూడా గొప్ప ఫలితాలు కలుగుతాయని దీని సందేశం.